నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. దేవరాతో పాటి ఒక తమిళ్ సినిమా వచ్చిందండి, కొత్తగా రిలీజ్ అయింది. ఈరోజు రిలీజ్ అయింది 27th సెప్టెంబర్. సినిమా పేరు మేయళగన్. తెలుగులో ఐ థింక్ సత్యం సుందరం అని తీసినట్టున్నారు డబ్బింగ్. కార్తీ, అరవింద్ స్వామి, డైరెక్టెడ్ బై సి ప్రేమ్ కుమార్. ఈయన ఎవరంటే మనకి తమిళ్లో 96 అనే సినిమా వచ్చింది 4-5 years బ్యాక్. అదే తెలుగులో శర్వానంద్ ది జాను అని తీశారు ఒక సినిమా, రైట్? గుర్తుందో లేదా? బాగుంటుంది, తమిళ్లో బాగుంటుంది, తెలుగులో పక్కన పెట్టండి అది. బట్ ఎనీవే బాగుంటుంది సినిమా. అది ఏంటంటే ఈ సి ప్రేమ్ కుమార్ ఈయన సినిమా చాలా మటుకు నోస్టాల్జియా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సినిమా. దానికి సెంట్రల్ థీమ్ ఈజ్ నోస్టాల్జియా. అది ఎవరన్నా కానివ్వండి, జానులో ఆర్ 96లో స్కూల్ ఏజ్లో 96లో పాస్అవుట్ క్లాస్ 10th క్లాస్ సంథింగ్ అది అయిపోయినప్పుడు ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో వాళ్ళు చాలా రోజులతో మళ్ళీ కలుసుకుంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ నోస్టాల్జియా అనేది ఆ థీమ్. దీంట్లో ఎట్లా అంటే అరుణ్మొళి అంటే అరవింద్ స్వామిది అరుణ్మొళి. తెలుగు నేను తమిళ్లో చూశాను, సో తెలుగులో ఐ థింక్ ఆయన పేరు సుందరమై ఉంటుంది, నాకు తెలియదు. బట్ ఎనీవే అరుణ్మొళి ఈ అరవింద్ స్వామి అందాం పోనీ. అరవింద్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ ఒక 96లో ఒక ఊరిలో వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో వాళ్ళ ఆస్తి పోగొట్టుకుంటారనమాట. సో దాంతో వాళ్ళు మెడ్రాస్కి షిఫ్ట్ అయిపోతారు. సో ఆ కోపము, ఆ డిప్రెషన్ దాంతో తను పెరుగుతాడనమాట. మళ్ళీ తర్వాత 22 years తర్వాత మళ్ళీ ఆ సొంతం ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. తనకి కజిన్ సిస్టర్, చెల్లెలు, వాళ్ళ బాబాయ్ కొడుకు కూతురు పెళ్ళికి పిలిస్తే తను ఒక్కటే క్లోజ్గా ఉంటుందన్నమాట ఈయనతోటి. సో అందుకని వెళ్తాడు, తన కోసమని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు తనకి ఇష్టం లేని ప్లేస్, అంటే అక్కడ జనాలంటే కోపము, బట్ తన మెమరీస్ అన్నీ ఉన్నాయి. తన డిప్రెషన్లో ఉంటాడు, తనకి ఇష్టం ఉండదు. ఎలా అంటే జస్ట్ వెళ్ళి హాయ్ చెప్పేసి కనిపించి గిఫ్ట్ ఇచ్చి వచ్చేస్తా అన్నట్టు వెళ్తాడు. లిటరల్లీ అట్లా ప్లాన్ చేసుకుంటాడు. ఒక రోజు పొద్దున్న వెళ్ళి నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాడు. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది సినిమా అనమాట. కంప్లీట్ సినిమా అంతా నోస్టాల్జియా మీద బేస్ అయి ఉంటుంది అనమాట. నోస్టాల్జియా లైక్ ఎట్లా అంటే ఆ పెళ్ళి జరిగేది కూడా ఊర్లో జరుగుతుంది. ఒక తంజావూరు దగ్గర, తమిళనాడులో తంజావూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది. తర్వాత వెళ్ళడానికి బస్సులు కానివ్వండి, ఆ ఊర్లో మనకి కనిపిస్తుంటారు కదా పెళ్ళిలోకి వచ్చినప్పుడు. ఎంత బ్యూటిఫుల్గా ఆ పెళ్ళి మొత్తం యాక్చువల్లీ నాకైతే ఒక రియల్ పెళ్ళిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. యాక్చువల్లీ నేను ఒక పెళ్ళిలో నేను ఉండి చాలా రోజులైంది, నాకు గుర్తు కూడా లేదు. లాస్ట్ మేబీ 7-8 years అయిండొచ్చు ప్రాబబ్లీ. సో ఇండియాలో ఇప్పుడంటే బఫేలు వచ్చేసినాయి. మనకు ఒకప్పుడు లైన్గా అరిటాకులు వేసి వడ్డిస్తున్నాము అట్లా. సో అవన్నీ చాలా నోస్టాలజిక్గా ఉంటాయి అన్నమాట మూమెంట్స్ అన్ని. ఎట్లా అంటే ఈ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ అఫ్కోర్స్ నోస్టాలజియాతో పాటు ఎట్లా అంటే తన థీమ్ ఏంటంటే ఓకే ఈ సినిమాతో కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చింది ఏంటంటే మనము మన వాల్యూస్ అన్నీ మర్చిపోతున్నామా అంటే రైట్ ఆర్ రాంగ్ అని తను జడ్జ్ చేయట్లేదు. సో అది దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. హీఈస్ నాట్ ప్రీచీ, హీఈస్ నాట్ బీయింగ్ ప్రీచీ ఆర్ హీఈస్ నాట్ బీయింగ్ మెసేజ్ ఓరియంటెడ్ అట్లా కాదు. రైట్ ఆర్ రాంగ్ అని జడ్జ్ చేయట్లేదు, జస్ట్ మనకి ఓపెన్ ఎండెడ్గా వదిలేస్తున్నాను అనమాట. సో మనకి ఫీలింగ్ వస్తుంది, అరే ఇవన్నీ బాగుంటాయి కదా. సో అట్లీస్ట్ నాకు అనిపించింది అరే ఎంత బాగుంటుంది కదా, అరటాకులు బాగుంటుంది, తింటే బాగుంటుంది, ఇట్లా వడ్డిస్తూ ఎవరన్నా సరదాగా బాగుంటుంది. కానీ బట్ మనం ఎందుకు చేయట్లేదు? అట్లీస్ట్ ఐ థాట్ అబౌట్ ఇట్ ఒక్క సెకండ్ అయినా సరే, రైట్? అది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా ప్రీచిగా అనిపించకుండా, ఎక్కడ కూడా ఇన్ యువర్ ఫేస్ లాగా అనిపించకుండా, జస్ట్ ఆ స్టోరీలో క్యారెక్టర్స్, మాటలు, డైలాగ్స్ ఎంత బ్యూటిఫుల్గా రాసుకున్నారంటే డైలాగ్స్ అన్నీ. ఎట్లా అంటే మనము ఎట్లా చాలా రకాల మంది ఉంటారు కదా ఇంట్లో. ఒక ఆల్మోస్ట్ ఒక చూసి ఒక 20-30 ఏళ్ళు అయినా సరే ఫస్ట్ టైం కనిపించగానే టెక్నికలీ వేరే మనిషి, రైట్? చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయి 30 ఏళ్ళ తర్వాత కనిపిస్తాడు మళ్ళీ మనిషి. ఫస్ట్ కనిపించగానే కష్టాలన్నీ చెప్పేసుకుంటుంటారు కొంతమంది, రైట్? సో అదేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా దగ్గర. సో మనకి చిరాగ్గా అనిపించవచ్చు ఒక్కోసారి, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మనం దగ్గర. సో అట్లాంటి రిలేషన్షిప్స్ కానీ అట్లాంటి క్లోజ్నెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. దీంట్లో అరవింద్ స్వామి అంటే తను డిప్రెషన్తో ఉండి అట్ ద సేమ్ టైం కొంచెం చిరాకు కోపంగా ఉండి అక్కడ ఊర్లో వాళ్ళతోటి అట్ ద సేమ్ టైం తను మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఓ క్యారెక్టర్లో చాలా కన్స్ట్రైన్డ్గా బ్యూటిఫుల్గా చూపించారు ఎమోషన్స్. క్లైమాక్స్లో ఐ మీన్ టెర్రిఫిక్. ద హోల్ థీమ్ అంటే ఎట్లా, థీమ్ మొత్తం సినిమా అంతా ఎలా అంటే కార్తీ క్యారెక్టర్ అనమాట. కార్తీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు అరవింద్ స్వామికి. సో అరవింద్ స్వామి అన్నీ మర్చిపోయి ఉంటాడు.
ఆబ్వియస్లీ. సో ఈ మర్చిపోయినప్పుడు కార్తీ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు మనం కొత్తగా పెళ్ళినప్పుడు మేము గుర్తున్నామా అంటే గుర్తు లేకున్నా సరే గుర్తున్నామని ఏదో మేనేజ్ చేసేస్తూ ఉంటాం. అందరం ప్రతి ఒక్కరు చేసే పనే అది, రైట్? ఏదో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతాం, మళ్ళీ వచ్చేస్తాం, రైట్? కాకపోతే ఇదే సిచ్యువేషన్లో పడతారు అరవింద్ స్వామి కూడా. పడ్డప్పుడు కాకపోతే కార్తీ పేరు పక్కన వాళ్ళు అడిగి తెలుసుకుందామని ట్రై చేస్తుంటాడు, కానీ కార్తీ వదలడు అతన్ని, ఎప్పుడు పక్కనే ఉంటాడు. సో అతను పెట్టుకొని పేరు అడిగితే బాగోదని చెప్పి ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తాడనమాట. సో తర్వాత కొన్ని ఈవెంట్స్కి దారితీస్తుంది, మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది. క్లైమాక్స్లో ఫైనలీ తను మళ్ళా ఊరు వచ్చేసిన తర్వాత హీ రీడిస్కవర్స్ హిమ్సెల్ఫ్. తన ఏంటి అసలు, తను మెడ్రాస్ వచ్చేసి పెద్ద సిటీలోకి వచ్చేసి లైఫ్ ప్రాక్టికల్గా లీడ్ చేస్తూ వర్సెస్ కార్తీ చూస్తే, కార్తీ ఏంటంటే లైక్ ఎక్సెంట్రిక్, అవుట్ అండ్ అవుట్ ఎక్సెంట్రిక్, ఈ మనసులో ఏది పెట్టుకోడు అనమాట, ఓపెన్గా మాట్లాడేస్తాడు, అందరూ నా వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దు ఉంటుంది అనమాట, ఆ ఎద్దుని కూడా తన బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు వాళ్ళ పెరట్లో పాములు ఉంటాయి, త్రాచు పాములు ఉంటాయి 2-3. అయితే ఓ డైలాగ్ ఉంటుంది, అంటాడు కార్తీ, ఉన్నాయి తెలుసు నాకు రాజపాములు, అది వాళ్ళే, నా సీనియర్ అది, నాకంటే ముందు నుంచి ఉంది ఇక్కడ, ముందు వాళ్ళు వచ్చారు తర్వాత మనం వచ్చాం అంటే అంత ఓపెన్నెస్గా ఎట్లా ఉంటారు మనుషులు, ఇట్లా కూడా ఉంటారా అని అది మనకు అనిపిస్తుంది అనమాట. సో మనకి డైరెక్టర్ బ్యూటిఫుల్ ఏంటంటే డైరెక్టర్ది మనకి అదర్ ఆడియన్స్ మనము ఆ జర్నీలో ఇన్వాల్వ్ అయిపోతాము. ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మనకి 2 పర్స్పెక్టివ్స్ నుంచి 2 క్యారెక్టర్స్కి చాలా అటాచ్ అయిపోతాం అనమాట మనం. సినిమా మొత్తం 3 hour మూవీ, బోత్ అరవింద్ స్వామి క్యారెక్టర్కి ఆ డిప్రెషన్ మనకు అర్థమవుతుంది, ఆ అన్కంఫర్టబుల్ మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం కార్తీ క్యారెక్టర్కి మనము చాలా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే అరే బాగుంది కదా ఇదేదో, ఇట్లా ఉంటారు, ఇట్లా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఇట్లా ఉన్నారా, ఆ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఇద్దరు క్యారెక్టర్ని అట్ ద సేమ్ టైం కనెక్ట్ చేయగలిగాడు. అట్ ద సేమ్ టైం అది ఎందుకు పాసిబుల్ అయిందంటే బోత్ యాక్టర్స్ కార్తీ అండ్ అరవింద్ స్వామి టెర్రిఫిక్ యాక్టింగ్, ఎస్పెషలీ కార్తీ. ఎందుకంటే తనతో మెజారిటీ డైలాగ్స్ సినిమాలో కార్తీవే ఉంటాయి. సినిమా మొత్తం డైలాగ్ హెవీ అనమాట సినిమా. సో మనకి ఎట్లా అంటే ఆ బోర్ కొట్టకుండా మనం స్టిల్ ఆ క్యారెక్టర్లో ఉంటూ కరెక్ట్గా కన్విన్సింగ్గా పోర్ట్రే చేస్తూ చేయడం అనేది చాలా కష్టం. కార్తీ ఈజ్ హిట్ ఇట్ అవుట్ ద పార్క్, బ్యూటిఫుల్గా చేశారు కార్తీ మాత్రం. మీలో ఆస్పైరింగ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తూ డెఫినెట్లీ గో వాచ్ దిస్ మూవీ, దెర్ ఇస్ అ లాట్ టు లెర్న్ అనమాట మూవీలో. సో ఇష్యూస్ లేవా అంటే ఉన్నాయి సినిమాలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి ఇంత బ్యూటిఫుల్గా పోతుంది, సెకండ్ హాఫ్లో ఎట్లా అంటే కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంది సినిమా. సైడ్ ట్రాక్ అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్ టు సే ఇట్ మేక్స్ సెన్స్. కాకపోతే ఏంటంటే టూ మచ్ డ్వెల్లింగ్ ఆన్ సర్టన్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డివేట్ అయిపోయాడు డైరెక్టర్ మధ్యలో. స్టోరీ రాసుకున్నప్పుడు తన ఎద్దు గురించి చెప్పాను కదా, కార్తీక్ తన సొంతం ఎద్దులా చూసుకుంటూ ఉంటాడు. ఆ ఎద్దు చూస్తున్నప్పుడు తను జల్లికట్టు బ్యాన్ చేశారు అప్పుడు 2015 అట్లా జల్లికట్టు బ్యాన్ అది ఇది అని. సో అవంతా పొలిటికల్గా కొంచెం ఒక 2-3 సెంటెన్స్ తీసుకురావడము, తర్వాత తమిళన్ హిస్టరీ, చోళా హిస్టరీ అదంతా తీసుకురావడము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటివన్నీ కొంచెం తీసుకొచ్చేసి ఎవరికి ఏంటంటే కొంచెం సైడ్ ట్రాక్ అయింది. ఇన్స్టెడ్ వాటి మీద టైం స్పెండ్ చేయకుండా సరే అదే డైలాగ్ని ఈ వేరే క్యారెక్టర్స్, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, సో వాటి మీద టైం స్పెండ్ చేసి ఉంటే మాత్రం ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది. ఆ ఇంపాక్ట్ అనేది నాకు చాలా అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లైమాక్స్ మాత్రం బ్యూటిఫుల్లీ డన్. క్లైమాక్స్ అసలు ఐ మీన్ ఐ రేర్లీ గెట్ ఎమోషనల్ వెన్ వాచింగ్ ఎ మూవీ, బట్ నాకు ఇది ఎక్కడో అసలు ఇట్ హిట్ డిఫరెంట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. మూవీ బ్యూటిఫుల్ మూవీ చూడండి. తెలుగులో డబ్బింగ్ ఉంది, సత్యం సుందరం అనుకుంటాను తెలుగులో పేరు డబ్బింగ్. డెఫినెట్లీ ఇంట్లో అందరినీ తీసుకెళ్ళి చూడండి, ఓపెన్ మైండ్కి వెళ్ళండి. బ్యూటిఫుల్గా ఉంది సినిమా. ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. మస్ట్ వాచ్. సో యా, డెఫినెట్గా చూడండి. మే అడగన్ తమిళ్లో, మే అడగన్ తెలుగులో సత్యం సుందరం. ప్రొడ్యూస్ బై జ్యోతిక అండ్ సూర్య, డైరెక్టర్ బై సి ప్రేమ్ కుమార్, కార్తీ అండ్ అరవింద్ స్వామి లీడ్స్. సో ఇదండి సినిమా మే అడగన్. బ్యూటిఫుల్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ, డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ ఇలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. రివ్యూ చూసి ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ ప్లీజ్ షేర్, సో దట్ చాలా మంచి సినిమా మిస్ అవ్వకుండా చూస్తారు అందుకని. సో అదండి రివ్యూ. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.